హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని నడుము లూజు ఆధారంగా బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నడుము లూజ్ వచ్చేసరికి 29 ఇంచీలు. ఈ 29 ఇంచీలకి చెస్ట్ లూజ్ కోసం ఎన్ని ఇంచీలు యాడ్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈజీగా నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం మార్క్ చేసుకోవాలి. మీకు పట్టి జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచు అవసరం లేదు, 1/2 ఇంచు సరిపోతుంది. తర్వాత నడుము లూజు 29 అని చెప్పాను కదా, ఈ 29ని 4 భాగాలు చేసుకోవాలి. 7.5 ఇంచీలు వచ్చింది. 29లో 4వ భాగం 7.5 ఇంచీలు. ఈ 7.5 ఇంచీలకి వేస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. 1.5 లేదా 2 ఇంచీలు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 13.5 ఇంచీలు, ఖర్చుతో కలిపి 14. కుట్టుకున్న తర్వాత 13.5 ఇంచు వస్తుంది. ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి మనం మార్క్ చేసుకోవాలి. 14 ఇంచీలు ఇక్కడ ఒక మార్కు, ఈ చివరిలో ఒక మార్కు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనకి వేస్ట్ ఎంత వచ్చింది? 7.5 ఇంచీలు వచ్చింది. ఈ 7.5కి 1 ఇంచు యాడ్ చేసుకుంటే 8.5 ఇంచీలు వస్తుంది. ఇదే 8.5 ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు లేదా 2 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఈ పొడవు దగ్గర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుము లూజుని బట్టి మనం మెడ భుజం కోసం నేను 5 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. ఇదే 5 ఇంచీలు డౌన్లోకి మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం 5.5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఈ చివరిలో కూడా సేమ్ అలానే 5.5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నడుము లూజ్ ఆధారంగా ఇక్కడ మనం 1.5 ఇంచీలకి చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఒకవేళ 30 ఇంచీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 1.5 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా చిన్నలా రౌండ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. ఇలా చేసి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పట్టుకొని మనకి వేస్ట్ ఎంత అయితే వచ్చిందో అంతా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. 7.5 ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది కదా. ఈ ఖర్చు వదిలి మనం మెజర్మెంట్ చూసుకోవాలి. ఒక్కోసారి మనకి ఈ చంక రౌండ్ వేస్ట్ కంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ తక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఒక 1/2 ఎక్కువ వచ్చినప్పుడు పైకి మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇలా పైకి కిందకి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనం అడ్జస్ట్ చేసి మార్క్ ఎక్స్ట్రా కానీ తక్కువ కానీ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం అయితే ఉండదు. ఏ మెజర్మెంట్ అయినా సరే 1/2 ఇంచు ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ మైనస్ మాత్రం రాకూడదు. తర్వాత ఇది వచ్చేసరికి మొత్తం మనం 5 ఇంచీలు తీసుకున్నాం కదా, 2 ఇంచీలు మెడ వెడల్పు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసరికి నేను 9 ఇంచీలు పెడుతున్నాను. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచీలకి ఫస్ట్ మార్క్ చేసుకొని నేను ఎక్స్ట్రా ఇక్కడ ఒక 1/2 ఇంచు రౌండ్ ఇస్తాను అనమాట. బ్యాక్ సైడ్ కుట్టిన తర్వాత చాలా నీట్గా అఫీషియల్గా ఉంటుంది. ఎక్స్ట్రా 1/2 ఇంచు రౌండ్ ఇవ్వడం వలన
మీరు బ్లౌజ్ పొడవు ఎంత తగ్గించుకున్నా సరే ఈ ఎక్స్ట్రా పావించి రౌండ్ ఇవ్వడం వలన బ్లౌజ్ అయితే పైకి ఎగిసిపోయే ప్రాబ్లం అయితే అస్సలు రాదు. మీరు ఇక్కడ 3 ఇంచులకి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా అని ఇక్కడ కూడా 2 ఇంచులే తీసుకోకూడదు. నెక్ అంతా కూడిపోయినట్టు వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. ఇక్కడ మీరు తక్కువ తీసుకుని ఇక్కడ డీప్ వచ్చేసరికి మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. మినిమము 2.5కి ఎక్కువ ఉండాలి కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. కొంతమంది డీప్ ఎక్కువ ఇష్టపడరు కదా, బ్రాడ్ అయినా సరే. మీరు ఏ బ్లౌజ్కైనా సరే నెక్ పార్ట్ ఎంత అయితే తీసుకుంటారో దానికి ఒక 1/2 ఇంచు ఇలా చిన్నది మీరు ఎక్స్ట్రా డ్రా చేయడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి చాలా లుక్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం టేప్ ఇలా పట్టుకొని డాట్ కోసం మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని పొడవు వచ్చేసరికి ఖర్చు వదిలి ఇక్కడ 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 12.5 ఇలా ఉన్నట్లయితే ఇక్కడ 3.5 ఇంచులు సరిపోతుంది. ఇలా ఒక డ్రా చేసుకొని మనం డాట్ కోసం ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచుని మన సైడ్ 1/2 ఇంచు, ఆపోజిట్ సైడ్ 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ వదిలి చంక దగ్గర నుంచి వేస్ట్ వరకు మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ దగ్గర మీరు చిన్న టక్స్ ఇచ్చుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా మనం ఈ లైన్ వారీగా కుట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ కట్ చేయడం కోసం మనకి ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 9.5 ఇంచులు వచ్చింది. ఈ 9.5 ఇంచుకి 1 ఇంచు తగ్గించుకొని 4 మడతల మీద బ్లౌజ్ పీస్ని మడత పెట్టుకోవాలి. ఈ చివర్లు నీట్గా సమానంగా లేని ఎడల అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఈ వెడల్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనకి ఎంత రావాలి, 8.5 ఇంచులు రావాలి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే ఉంది. ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. ఒకవేళ మీ దగ్గర ఉన్న బ్లౌజు వెడల్పు తక్కువ ఉన్న ఎడల ఈ పై 2 లేయర్లు మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని పెట్టుకుంటే 1 సైడ్ మాత్రమే జాయింట్లు పడతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను 1/2 ఇంచు తీసుకుంటున్నాను. ఖర్చుకు వచ్చేసరికి హ్యాండ్ వర్క్ కోసం 1 ఇంచు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసరికి మీ ఇష్టం అండి. నేనైతే 8 ఇంచులు పెడుతున్నాను. 1/2 ఇంచు పైన ఖర్చు కోసం. మొత్తము ఈ డౌన్లోని పైన ఖర్చుతో కలిపి మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. నేను 8 ఇంచులు అని చెప్పాను కదా, మొత్తం 10 ఇంచులు. కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ 1.5 ఇంచు పోతుంది, పైన 1/2 ఇంచు పోతుంది, 8 ఇంచులు పొడవు వస్తుంది అన్నమాట. ఇదే 10 ఇంచులు చివర్లో మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచులు. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 లేదా 2 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని మనం నడుము లూజ్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో నడుము లూజు చంక రౌండ్ ఎంత వస్తే ఇక్కడ కూడా టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ 3 ఇంచుల దగ్గరికి మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. అలానే ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం వేస్ట్ నడుము లూజ్ చంక రౌండ్ దగ్గరికి ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ కూడా సేమ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ క్రాస్గా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి పెద్ద సైజు బ్లౌజ్ అయినట్లయితే అంటే నడుము లూజు 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 2.5కి మార్క్ చేసుకోండి. 30 ఇంచుల కన్నా తక్కువ ఉన్నట్లయితే 2 ఇంచులకి మార్క్ చేసుకొని మళ్ళీ 1 ఇంచుకి ఒక మార్కు చేసుకోవాలి. తర్వాత ఈ 1 ఇంచు వదిలి ఈ 2వ ఇంచు మనం మార్క్ చేసాం కదా, అక్కడ 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్న టక్స్ ఇచ్చుకోండి. మనం కుట్టేటప్పుడు ఇవి కరెక్ట్గా భుజం పైకి వచ్చేటట్టు నీట్గా అరేంజ్ చేసుకొని కుట్టుకోవాలి. తర్వాత ఈ 1 ఇంచ్ వదిలి ఇక్కడ నుంచి మనం లోతు పై 2 పొరలు 3/4 ఇంచుకి మార్క్ చేసుకొని కొంచెం కొంచెంగా ఇలా డౌన్ ఇచ్చుకోవాలి. నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను, మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా చూపిస్తున్నాను. ఈ 3/4 ఇంచు మీరు లోతు కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం 2 ఇంచీలు ఉండేటట్టు చూసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ వదిలి ఇలా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. లేదు మాకు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి, మన ఇష్టము. ఇలా బ్యాక్ పార్ట్ నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఇలా మనం నెక్ సైడు స్కేల్ని ఇలా పట్టుకొని ఫస్ట్ ఒక డ్రా ఇచ్చుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత 1/4 ఇంచు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు లోపల ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, దానికోసం. ఖర్చులు ఎక్కువ పట్టే ఉద్దేశం ఉన్నట్లయితే 1/2 ఇంచు వరకు మనం మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఈ చెస్ట్ దగ్గర కూడా ఒక మార్క్ ఇచ్చుకొని నీట్గా రౌండ్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బ్యాక్ పార్ట్ని తీసేసి ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఫస్ట్ మీరు చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి మనము ఈ మార్క్ వదిలి, ఈ ఖర్చు కోసం ఈ మార్క్ వదిలి అక్కడ నుంచి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం మెడ భుజం కోసం 5 ఇంచీలకు మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం మనం ఎంత మార్క్ చేసుకున్నామో 5.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ అలానే 5.5 ఇంచులకి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇది మాత్రం మనం తప్పకుండా చెయ్యాలి. బ్యాక్ తర్వాత మనం ఈ మెజర్మెంట్ తప్పకుండా తీసుకోవాలి, అప్పుడే మనకి ఫ్రంట్ నీట్గా వస్తుంది. మీరు ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసి కుట్టినట్లయితే లూజ్ అయినా వచ్చేస్తుంది, లేదంటే టైట్గానే ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం 1 ఇంచుకి అంటే మనం 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం 1.5 ఇంచు తీసుకున్నాం కదా, ఏ ఫ్రంట్ పార్ట్కైనా సరే ఒక 1/2 ఇంచు వరకు మనం లోతు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పొడవు ఎలాగో చూద్దాం. బ్యాక్ పార్ట్ పొడవు ఎంత? 13.5 ఇంచీలు. అంటే మనం 14 పెట్టుకున్నాము ఖర్చుతో కలిపి. ఈ 13.5 ఇంచీలకు 2 ఇంచీలు తగ్గించుకుంటే 11.5 ఇంచీలు. ఈ 11.5 ఇంచీలు ఇలా ఈ ఖర్చుకి ఇక్కడ ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు కానీ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఫస్ట్. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఒక 1/2 ఇంచు, మనం నార్మల్గా అయితే 1/2 ఇంచు తీసుకుంటాము, కానీ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి. అందరికీ ఒకేలాగా 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేస్తే సరిపోదు. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనం ఏ బ్లౌజ్కైనా సరే మినిమము 5.5 ఇంచీలు దాటి 7.5 ఇంచుల వరకు ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. కానీ అందరూ ఒకేలాగా ఫ్రంట్ నెక్ వేసుకోరు. కొంతమంది పైకి వేసుకుంటారు, కొంతమంది డీప్ ఎక్కువగా వేసుకుంటారు. నేను ఇక్కడికి వచ్చేసరికి 6 ఇంచీలు పెడుతున్నాను. 5.5 పెట్టుకోవచ్చు, 6.5 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, మన ఇష్టమే. ఈ డౌన్లోని 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. మనం ఇక్కడ భుజం కోసం బ్యాక్ పార్ట్కి మెడ కోసం 2 ఇంచీలు 3 ఇంచీలు భుజం కోసం మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచుకి ఇలా క్రాస్ తీసుకొని మనం నీట్గా రౌండ్ ఇచ్చుకోవడమే. ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ షేపు డ్రా చేసుకోవచ్చు, రౌండే చేసుకోవాలని ఏమీ లేదు. కానీ ఏ బ్లౌజ్కైనా సరే రౌండ్ నెక్ మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా సరే నెక్ పాడయ్యే ప్రసక్తే ఉండదు.
తర్వాత ఇక్కడ 1 ఇంచి 1.5 ఇంచి మనం ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచికి మార్క్ చేస్తున్నాను. ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి తక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇక్కడి నుంచి నేను 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచుల తర్వాత డాట్ వెడల్పు కోసం కూడా నేను 2.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కస్టమర్కి వచ్చేసరికి చెస్ట్ బాగా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ రెండిటి దగ్గర మనం ఇలా నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత ఈ పైన వచ్చేసరికి చంక డౌన్లోని 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఈ డౌన్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ నీట్గా ఇలా స్కేల్ పెట్టి డ్రా ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఇవి మాత్రం తప్పకుండా ఇచ్చుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ లూజ్గా రాకుండా నీట్గా ఉంటుంది. ఈ మార్కుల దగ్గరికి అంతా మనం నీట్గా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోండి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. మనం ఎక్కడెక్కడికి ఫోల్డింగ్ చేసుకోవాలో మెయిన్ డాటు తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గర కూడా చిన్నది టక్స్ ఇచ్చుకోవాలి. రిటర్న్ చేసి డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి 3.5 ఇంచులే మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ కస్టమర్కి చెస్ట్ బాగా తక్కువగా ఉంటుంది. ఈ 3.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని డౌన్లో వచ్చేసరికి మనము ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి నేను 2.5 ఇంచులకే మార్క్ చేస్తున్నాను. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే 2.5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడి నుంచి మనం ఈ పైన 2 ఇంచులకి ఇక్కడ రైట్ సైడ్లో కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా మనం 2.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఈ మిగతా 3.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. స్కేల్ని ఇలా క్రాస్గా పట్టుకొని ఎక్కడికైతే మనకి ఈజీగా క్రాస్ అవుతుందో అక్కడికే కుట్టుకునేటప్పుడు కూడా అలానే కుట్టుకోవాలి. డ్రా చేసుకున్నా సరే సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. మీరు ఈ డీప్ నెక్ బ్లౌజులు ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఈ నెక్ దగ్గర 1/2 ఇంచు వదిలి అక్కడికి సగానికి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కుట్టుకోవాలి. సేమ్ ఇలానే ఇటు కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా రెండో పార్ట్ కూడా అలానే సేమ్ డాట్స్ పెట్టుకోవాలి. అన్ని బ్లౌజులకి ఇలానే నేను పెట్టను, చెస్ట్ను పెట్టే నేను డాట్స్ పెట్టడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఈ నడుము లూజ్ 29 ఉన్నా సరే చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ డాట్ మెయిన్ వెడల్పు వచ్చేసరికి పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ డాట్ వెడల్పు కూడా అన్నిటికీ కూడా ఒకేలాగా మనం ఎప్పుడు మార్క్ చేయకూడదు. నెక్స్ట్ సేఫ్ బెల్ట్ కోసం ఇలా 2-3 లేయర్ల కింద లైనింగ్ క్లాత్ అయినా బ్లౌజ్ క్లాత్ అయినా సరే తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ 1/2 ఇంచు ఖర్చు కోసం మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఊక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి మనం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఊక్స్ పట్టి కాజా పట్టి సైడు ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ మనము 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ చివర్లో వచ్చేసరికి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి వేస్ట్ ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఖర్చుకు వదిలి ఇక్కడ 7.5 ఇంచులు ఇలా ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 లేదా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి అప్పుడు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ 1/2 ఇంచుకి మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాం కదా ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర. ఇప్పుడు ఇలా బాక్స్లో నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనం షేప్ ఇచ్చుకోవాలి. అన్ని షేప్ బెల్ట్లు కూడా మనం ఒకేలాగా కట్ చేయకూడదు. ఆది బ్లౌజ్ ఉంటే దాంట్లో చూసుకొని చేసుకోవాలి. మనం ఈ మార్కులన్నీ ఇప్పుడు కొంచెంగా షేప్ ఇచ్చుకోవాలి.
ఇలా కట్ చేసుకోవాలి. నేను కుట్టిన తర్వాతే చేస్తాను, మీకు చూపించడం కోసం నేను ఇలా డ్రా చేశాను అనమాట. ఒక్కో బ్లౌజ్కి ఒకేలాగా ఉంటుంది షేప్ బెల్ట్, అన్నిటికీ కూడా ఇలానే రాదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. లాస్ట్లోని బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ని నెక్ కట్ చేయాలి. మీరు ముందే కట్ చేసినట్లయితే మనం దీని ఆధారంగా ఫ్రంట్ని కట్ చేస్తాం కనుక ఈ షోల్డర్ దగ్గర పావించి అటు ఇటు జరిగిపోయి ఫ్రంట్ పార్ట్ అంతా పాడవుతుంది. లేదు అనుకుంటే మళ్ళీ మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్ పార్ట్ కట్ చేయకముందే మనం ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి క్రాస్గా కట్ చేసుకోండి. డీప్ నెక్ బ్లౌజులకి తప్పకుండా 1/2 ఇంచ్ లోపలికి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో వచ్చేసరికి మనం నడుము లూజ్ ఆధారంగా ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా. మీరు కూడా తప్పకుండా నడుము లూజ్ తోటే మనం ఈజీగా బ్లౌజ్ కట్ చేయొచ్చు అని గమనించుకొని ట్రై చేయండి, చాలా చక్కగా వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బై ఫ్రెండ్స్.